కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు మనం ఆత్మసాక్షాత్కారం కలగకపోవడానికి కారణం ఏంటి అనే సబ్జెక్టు మాట్లాడుకుందాం. అంటే అందరికీ కూడా ఆత్మసాక్షాత్కారం పొందాలి అనే కోరిక ఉంటుంది. అంటే దాని గురించి అందరూ అవగాహన చేసుకున్నారు, కానీ అది ఎలా పొందవచ్చు అన్నది కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. మరి ఈవేళ ఆత్మసాక్షాత్కారం పొందాలంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలి? ఇప్పుడే రామలక్ష్మి గారు కొన్ని విషయాలు చెప్పారు, అవి ఆచరించాలి. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకొంచెం డీటెయిల్గా. ప్రతి వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం అంటే మోక్షం పొందితే హాయిగా ఆనందంగా ఉండొచ్చు అని ఒక నమ్మకం ఉంది, తెలుసుకున్నారు అంతవరకు. కానీ మానవుడు తన నిజస్వరూపం అంటే స్వస్వరూపమైన ఆత్మని విస్మరించి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మనస్సుని బుద్ధిని ఉపయోగిస్తూ అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని విన్నా తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనసుతోటి బుద్ధితోటి తాదాప్యం చెంది ఈ రెండు తన సహజ స్వరూపాలు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నో ప్రవచనాల ద్వారా మరి మనం మన ప్రవర్తన ఎలా మార్చుకోవచ్చో గురువుల ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే మనస్సుకి బుద్ధికి ప్రాధాన్యత ఇస్తారో తన స్వరూపమైన ఆత్మని విస్మరిస్తారు. ఏదో ఇలా క్లాసులో కూర్చున్నప్పుడు లేకపోతే బుక్ చదువుతున్నప్పుడు నేను ఆత్మని అని అనుకుంటున్నామే, కానీ ఆచరణలో వచ్చేటప్పటికి మనోస్థితి బుద్ధి స్థితిలోనే ఉంటున్నాం. అంటే ఎలా ఉంది, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితి గురించి కోరుకుంటున్నాం? ఇప్పుడు పచ్చకామెళ్ళ వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. ఎందుకంటే వాడి చూపు పచ్చదనం వాడికున్న జబ్బుని బట్టి వచ్చింది. మనకున్నది ఏంటి అంటే మనసు బుద్ధి స్థితిలో ఉన్నాం. మనం ఈ మనస్సు స్థితిలో ఉంటే ఎట్లా ఉంటున్నాము, బుద్ధి స్థితిలో ఉంటే ఎట్లా ఉంటున్నాము అనేది తెలుసుకున్నప్పుడు ఆత్మస్థితిలో ఉంటే ఎట్లా ఉండాలో తెలుసుకుంటే మనం ఆ స్థితికి వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు ద్వంద్వాలలో బతుకుతామో అంతవరకు మనము ఆత్మస్థితిలో చేరుకున్నట్టు కాదు. ద్వంద్వాలంటే ఏంటి? శోకమోహాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు, సుఖదుఖాలు, ఇవన్నిటిలో జీవిస్తున్నాం. మరి రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? వీడు నావాడు అనే మమకారంతో రాగం వస్తుంది. వీడు పైవాడు, పై మతస్థుడు, పై కులస్థుడు, పైవాడు అనే ద్వేషం వస్తుంది. నా వాళ్ళకి ఏదైనా జరిగితే శోకం, నా వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అని భయం. జరిగితే శోకం, అదే పరాయివాడికి ఏదైనా జరిగితే పెద్ద పట్టించుకోము. ఈ మోహం ఎందుకు ఉంటుంది? వీడు నా కడుపున పుట్టాడు, నావాడు అనే బంధం వల్ల శోకమోహాలు వస్తున్నాయి. రాగద్వేషాలు అవి కూడా అంతే. నావాడు అనుకుంటాను రాగం, పైవాడు అనుకుంటే శత్రువు, అనుకుంటే ద్వేషం. ఇట్లాగా సుఖ దుఃఖాలు. నా వాళ్ళు నేను సుఖపడాలి, వాళ్ళకి ఏదైనా అయితే దుఃఖం. ఇలా రకరకాలు ఈ ద్వంద్వాలన్నిటితోటి బతుకుతాం మనం. బతుకే దానితో ఉంది. పొద్దుట లేచిన దగ్గర నుంచి చూడండి, మన బిడ్డకి టిఫిన్ పెడతాం. పెట్టినప్పుడు ఇంకొక ఇడ్లీ తినరా, ఇంకొక అట్టు తినరా అని బతిమాలుతాం. అదే బయట వాళ్ళకి ఎవరికైనా టిఫిన్ పెడితే మనం వాళ్ళు ఎంత అడిగితే వద్దనగానే ఒక్కొక్కసారి ఇంకొకటి తిన్నాయన అని కూడా అనం. ఎందుకు? వాడు బయటవాడు,
అలాగే ప్రతి దాంట్లోని కూడా మనం విభేదాలు చూపిస్తూనే ఉన్నాం. అంటే నా వాళ్ళకు ఎదుట ఒక రకంగా ప్రవర్తిస్తాం, పరాయి వాళ్ళ విషయంలో ఇంకొక రకంగా ప్రవర్తిస్తాం. క్లాసులో మాత్రం అందరూ ఆత్మస్వరూపులే అన్నట్టుంటాం. పొద్దుటి నుంచి రాత్రి వరకు మన టైం టేబుల్ చూసుకుంటే ఎట్లా ప్రవర్తిస్తున్నాము? మనము ఈ బంధాల్లో బతుకుతున్నాము అంటే నేను ఇంకా ఆత్మస్థితిలో లేను అని మనకి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఆ జీవితం గురించి పదే పదే ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు అని ఎవరిని చూడక్కర్లేదండి. నువ్వు గురువుని కనిపెడితే చాలు. చూడటానికి ప్రపంచం అంతా తిరిగి ఎక్కల్లా, నేర్చుకోవడానికి ప్రపంచమంతా తిరగక్కల్లా. ఒక్క గురువు ఏ విధంగా బతుకుతున్నాడో నువ్వు కూడా ఆ విధంగా బతకగలిగితే నువ్వు 50% సక్సెస్ అయినట్టే. మరి ఆ విధంగా చూసుకుంటే మనం మనోస్థితిలో, బుద్ధి స్థితిలో ఉంటాం. మనకు కావాలి అనుకున్నవి ఎంత కష్టమైనా ప్రయత్నించి సాధించి పొందుతున్నాం. అదే ఎదుటివాడు విషయాలకు వస్తే మరి జీవితంలో తృప్తిగా ఉండాలంటున్నారు. తృప్తి ఎక్కడుంది? కోరికలు ఇంకా తగ్గలేదు వాళ్ళకి అని మనం చెప్పేస్తాం. మనకి తగ్గాయా లేదా? బయట వాళ్ళ గొడవ ఈ సాధనలోకి వచ్చాక మనకి బయట గొడవ అనవసరం. మరి ఎప్పుడూ కూడా అశాంతి ఎక్కడ వస్తోంది? ఉన్నదాంతో తృప్తి లేని జీవితమే అశాంతి. మరి ప్రాపంచిక కోరికలన్నీ కూడా గమనించుకుంటే మనకి బంధాల్లోనే ఇరుక్కుని ఉన్నాం. ఎవరి కోసం కోరుతున్నాం? మన శరీరం కోసం, మనసు కోసం, బుద్ధి కోసం, లేకపోతే మన పిల్లల కోసం, మన వాళ్ళ కోసమే కోరికలు ఉంటాయి. ఆ కోరికల వల్లే కర్మల వల్లే దుఃఖం. ఇన్ని తెలుసుకుంటున్నాం, ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నాం? ఏది అడ్జస్ట్ అవ్వట్లేదు. కానీ ఎంతమంది మీద, మన వాళ్ళ మీద, అంటే నా పిల్లలు, నా మనవలు, నా భర్త, నా చుట్టాలు అని బంధాలు ఏర్పరచుకొని కోరికలు పెంచుకొని బాధల్లో ఉంటున్నాము అంటే ఇంకా మనసు, బుద్ధి స్థితే. అంతకంట ఎక్కువ ఏమీ లేదు. ఎక్కడ మనం ఎదుగుతున్నాము అంటే ఆ రెండిటినీ దాటి వెళ్ళిన స్థితే ఆత్మస్థితి. నా వాళ్ళు అనుకుంటాం. వాళ్ళు చేసుకోగలిగే పని కూడా మనమే ఒక్కొక్కసారి చేసేస్తాం. అదే పక్కవాడు చేసుకోలేని పనికి కూడా మనం సాయం వెళ్ళాం. ఇంకా మనం ఆత్మస్థితిలో ఉన్నట్టు ఎక్కడుందండి? ఎక్కడైనా ఉందా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 3 daysలో కూడా ఎన్నోసార్లు చెప్పాను. మీ సీటు కోసం ముందు పుస్తకాలు పెట్టవద్దు, పక్క వాళ్ళ కోసం పుస్తకాలు పెట్టవద్దు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే కూర్చోండి అని చెప్తాను. 1 నెల వింటారు, 2 నెలలు వింటారు, మళ్ళా 3వ నెల యథాస్థితిలో పుస్తకాలు రాత్రులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మరి అది అంత తప్పు పని. మీరు ఫస్ట్ రారు, ఫస్ట్ రోలో పుస్తకం ఉంటుంది. మరి ఇది ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవట్లేదంటే మీరు ఇంకా మనోస్థితి, బుద్ధి స్థితిలోనే మీరు ఉన్నారు. కానీ ఎన్ని క్లాసులు వింటున్నారు, ఎన్ని చేస్తున్నారు. మనకంటా ముందు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు కదా అని మీరు ఊరుకుంటున్నారు అంటే ఊరుకోవట్లేదు. అంటే ఇక్కడ చిన్న విషయానికే మీకు త్యాగం లేదు. మరి ఆత్మస్థితికి వెళ్ళిపోవాలంటే భగవంతుడు చూసేది మీ ప్రవర్తన. మన ప్రవర్తన ఎట్లా ఉంది అని ముందు నీకు నువ్వుగా గమనించుకో. నీ తప్పులు ఉంటే సరిచూసుకో. భగవంతుడి స్థితికి ఎదగాలి అంటే మానవుడిగా పుట్టి ఎన్నో జన్మలు తీసుకుని ఎన్నో సంస్కారాలు పోగేసుకుని ఆ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనకున్న కర్మలు పోగొట్టుకోవాలి, మనకున్న సంస్కారాలు వదులుకోవాలి. అన్నీ మంచి సంస్కారాలే ఉంటాయని అనుకోవద్దండి. కొన్ని అక్కర్లేని సంస్కారాలు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఏది చూసినా చలించని మనస్తత్వం ఉంటే నాకు అవసరమా కాదా అని ఒక్క క్షణం ఆలోచించుకుని ముందుకు వెళ్ళగలిగితే మీ సంస్కారాలు పోయినట్టే.
చూసిన వెంటనే నాకుంటే బాగున్ను అని అనుకుంటే ఇంకా ఆ సంస్కారాలు మనకి వదలనట్టే. మరి ఇవన్నీ బుద్ధికి మనసుకి సంబంధించినవే కదండి. ఎన్ని బాహ్యమైన ప్రాపంచిక ప్రేమలన్నీ కూడా కోరికలతోటే ఉంటాయి. మన బంధాలు కూడా కోరికలతోటే ఉంటాయి. మీరు గమనించండి, ఏ బంధమైనా కోరికతోటే బంధం. కానీ భగవంతుడి మీద ప్రేమ ఏ కోరిక ఉండదు, భక్తుడికి ఉండదు. ఒక్క భగవంతుణ్ణి దర్శించాలి, చూడాలి అనే కోరిక తప్పించి ఇంకా మామూలు బాహ్యమైన కోరికలు ఏ భక్తుడికి ఉండదు. ఆ కోరికలు లేని స్థితే, ప్రాపంచిక కోరికలు ఏది లేని స్థితే భగవంతుణ్ణి చేరుకునే గొప్ప దారి. ఇది ఎంతోమంది గురువులు భూమి మీదకి వచ్చి చెప్తున్నారు. మరి రాగం అంటే అనురాగం, ఇచ్చ, కోరిక, సుఖం, దుఃఖం, ఇవన్నీ ఎవరివి అంటే బుద్ధికి సంబంధించినవి. బుద్ధే నిర్ణయం తీసుకుంటుంది. నాకు వాడంటే ఇష్టం, నాకు వాడు శత్రువు, వీడు మిత్రుడు అని డిసైడ్ చేసేది బుద్ధే. నాకు ఇది కావాలి అని ఇచ్చని అంటే ఇష్టాన్ని ప్రదర్శించేది కూడా బుద్ధే. మరి సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, నాకు దీనివల్ల దుఃఖం వస్తుంది, దానివల్ల దుఃఖం వస్తుంది, ఇవన్నీ మనకి జీవితంలో ఉంటున్నాయి అంటే, అనుభవిస్తున్నాము అంటే ఇది బుద్ధి స్థితి. మరి ఈ స్థితిని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అందుకే విచారణ అని పదే పదే గురువులు ఎందుకు చెప్తారంటే, నీ ప్రవర్తన నీకు కరెక్ట్ అనిపించేస్తుంది, కానీ విచారణలోనే మన తప్పొప్పులు మనకు తెలుస్తాయండి. మనోస్థితిలో ఏం కోరుతున్నాం, బుద్ధి స్థితిలో ఎట్లా ఉంటున్నాం, ఆత్మస్థితికి వస్తే ఎట్లా ప్రవర్తించాలి. ఇప్పుడు మనం ఏదైనా కోరుకుంటున్నాం, లేదు ఎవరిదైనా అన్యాయంగా అక్రమంగా తీసుకుంటున్నాము అంటే ఇంకా మనకి లోన ఆశ, ఆ సత్వగుణం పోలేదు. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, వాళ్ళకి తెలియకుండా మనం తీసేసుకున్నాం అనుకోండి, అది దొంగతనం లెక్కే. అపరిగ్రహము, అస్థేయము ఉండకూడదని పతంజలి మహర్షి చెప్పినా మనం అక్రమంగా తీసుకున్నాం అనుకోండి, అది ఇంకా దొంగతనమే. ఇంకా భోగాల మీద ఆసక్తే. ఆ ఆసక్తి వదలకపోతే అక్రమంగా తీసుకుంటాం మనము. మరి ఇలాంటివన్నీ బుద్ధి స్థితిలోనే ఉంటాయి. మనము మనస్సు మలినంగా ప్రపంచం వైపు తిరిగినా ఈ జ్ఞానం అందాక బుద్ధి శుద్ధ బుద్ధిగా మారిపోవాలి. ఎవరిది అయాచితంగా తీసుకోకూడదు. మనం ఏదైనా ఎదుటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసి తీసుకోవాలి. అదైనా వాళ్ళకి తెలియకుండా మనం తీసుకోకూడదు. ఎంతో కొంత సహాయం చేయాలి. పత్రిగారు అనేవారు, ఖాళీగా ఉంటే ఎందుకంటే వంట చేయడం మీరు అంటే, లేకపోతే నేను వాళ్ళకి రుణపడి ఉండిపోతాను ఊరికే తింటే అనేవారు. మరి అంతటి గురువు అంత జ్ఞానాన్ని ఇస్తూ ఖాళీగా ఉండకుండా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వంట చేసి పెడితే, మరి మనలాంటి అల్పమైన జ్ఞానం ఉన్నవాళ్ళం ఎదుటివాడి నుంచి అయాచితంగా తీసుకోకూడదు అని గురువు నేర్పుతున్నాడు. అన్నిటికీ ఈ జ్ఞానం పొందడానికి, పరమాత్మని చేరుకోవడానికి బుద్ధే కారణం అండి. బుద్ధి శుద్ధ బుద్ధి అయినప్పుడు, మనము శుద్ధత్వంలో ఉన్నప్పుడు అందరినీ ఆత్మలుగా చూడగలం. ప్రతి దాని వెనకాతల, కనబడుతున్న కార్యాలు వెనకాతల కనబడని ఆత్మశక్తి ఉంది. ఏ ఒక్క జీవి నీకు కనబడి వాడు చేస్తున్న ప్రతి పనికి వాడి వెనకాతల ఆత్మశక్తి వల్లే వాడు పని చేస్తున్నాడు. ఈ గొప్ప కార్యాలు చేస్తారు కొంతమంది, అంటే వాడి ఆత్మశక్తి చాలా గొప్పగా ఉంది. ఎందుకుంది? వాళ్ళు సాధన చేసి శక్తిని పొంది అన్ని పనులు అవలీలగా చెయ్యగలుగుతున్నారు. ఒక స్పీచ్ ఇవ్వనివ్వండి, ఒక క్లాస్ చెప్పనివ్వండి, లేదా ఒక పుస్తకం రాయనివ్వండి. మరి అకుంఠితమైన మేధాశక్తి వాళ్ళకు ఉంది అంటే వాళ్ళు ఎంతో సాధన చేసి ఆ శక్తిని పొందుతున్నారు అని మన బుద్ధికి అందవలసిన మొట్టమొదటి విషయం.
ఏ గొప్ప వ్యక్తి వెనకాతలైనా వాడి ఆత్మశక్తి వల్లే ఆ గొప్పతనం వస్తుంది. గొప్ప వ్యక్తులందరూ ఊరికే గొప్పవాళ్ళు అయిపోరండి. వాళ్ళంతా చాలా కష్టపడతారు, కృషి చేస్తారు, ఎంతో సాధన చేస్తారు. ప్రాపంచిక జీవితంలో మనకి ఈ విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయం అంటే ఆత్మ గురించి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ప్రతి గొప్ప వ్యక్తి వెనకాతల వాళ్ళ ఆత్మశక్తి వల్లే అంత గొప్ప గొప్ప కార్యాలు చెయ్యగలుగుతున్నారు అని మనకి అర్థం అవ్వాలి. ఊరికే ఎవ్వరు ఏ పని చెయ్యలేరు. అంటే ఆత్మశక్తి పెంచుకున్న మానవుడు ఎంత పెద్ద పనైనా, ఎంత గొప్ప కార్యాలనైనా అవలీలగా చెయ్యగలడు. జ్ఞానం వల్ల, బుద్ధి శుద్ధత్వంలో ఉంటే ధ్యానం వల్ల అతి శక్తివంతుడవుతాడు మానవుడు. ఇప్పుడు మనం ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి అంటే దానికి కూడా శక్తి కావాలండి. ఎవరికైనా ఒక మాట ఇస్తాం, ఆ మాట ఇచ్చి అది చేయలేనప్పుడు ఏవో అబద్ధాలు ఆడి అక్కడి నుంచి తప్పించుకుంటారు. మరి అలా అబద్ధాలు ఆడకుండా ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఉండగలుగుతున్నాడంటే వాడి బుద్ధి శుద్ధమైతే మాటకి నిలబడతాడు. మరి నిలబడిన దానికి శక్తి కావాలి అంటే ఆత్మశక్తి కావాలి. అందుకే ముందు సాధన చేసి ఆ జ్ఞానం పెరిగినప్పుడు, ఈ ఆత్మశక్తి పెరిగినప్పుడు ప్రతి పని అవలీలగా చేస్తూ మరి ముందుకు వెళ్ళగలడు. బుద్ధి శుద్ధత్వంలో ఉంటుంది కాబట్టి. మరి లోకంలో ఆశావాదులు, నిరాశావాదులు అని రెండు రకాలుగా ఉంటారండి. ఆశావాదులు ఏంటి అంటే ప్రతి పనిలోని దైవాన్ని చూస్తారు. ఎప్పుడైతే నువ్వు ప్రతి పని దైవం యొక్క ఆజ్ఞగా పాటించి చేస్తావో, ఇది మంచిదా చెడ్డదా, లాభం ఉందా నష్టం ఉందా, పేరు వస్తుందా పేరు రాదా అని ఎప్పుడూ ఆలోచించడు. ఇది భగవంతుడు నా ముందు పెట్టాడు, ఆయన ఆజ్ఞ, నేను చెయ్యాలి. అందుకే బుద్ధుడు చెప్తాడండి, నీ ముందు వచ్చిన ప్రతి పని కూడా భగవంతుడు నీ కోసం సృష్టించాడు, నీ ఎదుగుదల కోసం సృష్టించాడు. మనకెందుకులే అన్నావంటే నీకు బద్ధకం ఉన్నట్టు. లేదు, ఇది నేను చెయ్యగలను అనుకుంటే నువ్వు శక్తిమంతుడు అవుతావు, దాంట్లోంచి ఏదో పాఠాలు నేర్చుకుంటావు అని బుద్ధుడు చెప్తాడు. అందుకే ఆశావాది అన్ని పనులు అవలీలగా చేస్తాడట, ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తాడట. మనం ఎన్నోసార్లు పత్రిగారు చెప్పిన కొటేషను మననం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే నువ్వు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని చెప్తూ పైలోకాల్లో నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో వర్తమానంలో నీకు అదే ఉంటుంది అన్నప్పుడు మనకున్న డబ్బు కానీ, సంపదలు కానీ, పిల్లలు కానీ, మరి పేరు ప్రతిష్టలు కానీ ఎంత కావాలో అంతా నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చేసాం. అవే మన దగ్గర ఉంటాయి. అయ్యో నేను ఈ ఇంట్లో పుట్టేనే, ఇలాంటి తల్లిదండ్రుల కడుపును పుట్టేనే అని నిరాశ, నిస్పృహ మనకెప్పుడూ ఉండదు. ఎందుకు? గురువు నేర్పాడు, పైన ప్లాన్లో నీకు ఏ భాగమైతే ఉందో అదే వర్తమాన జీవితంలో ఉంది. అందుకే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని గురువు చెప్తాడు. కాబట్టి మరి ఎప్పుడూ కూడా నిరాశ, నిస్పృహ లేకుండా ఉన్న జీవితాన్ని తృప్తిగా జీవిస్తూ మరి గురువు చెప్పిన విషయాల్ని, ఆ జ్ఞానాన్ని బుద్ధిలోకి ఇంకిదేసుకుంటూ ప్రవర్తిస్తే అన్ని ఆనందాలే ఉంటాయి. ముందు వాస్తవిక జీవితంలో ఆనందంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకి తృప్తిగా ఉన్నప్పుడు వస్తుంది. నిరాశావాది ఎట్లా ఉంటాడంటే ప్రతి దాంట్లోనే తప్పులు వెతుక్కుంటూ ఉంటాడు, లాభ నష్టాలు చూసుకుంటూ ఉంటాడు, పేరు ప్రతిష్టలు వస్తాయా రావా అని చూసుకుంటాడు. అది చూసుకుంటూ ప్రతి పని కూడా పోస్ట్ పోన్ చేస్తాడు. నిరాశావాదులు ఈ భూమి మీద ఉన్ననాళ్ళు సమయాన్ని, వయస్సుని, శక్తిని వ్యర్థం చేసుకుంటారే కానీ ఏ లాభమో పొందరట. ఆశావాదులు ఏమో
అన్నిటిలోని భగవంతుడి శక్తే ఇమిడి ఉంది కదా అని అన్నిటిలోని మంచిని చూస్తూ జ్ఞానాన్ని పొందుతూ సమయాన్ని సద్వినియోగం చేస్తూ ముందుకు ఎదుగుతూ ఉంటారట. అంటే ఆశావాది ఇలా ఎందుకున్నాడు, నిరాశావాది అలా ఎందుకున్నాడు అంటే, ఆశావాదికి గురువు చెప్పిన జ్ఞానం బాగా బుద్ధిలో ఇంకిపోయింది. ప్రతి నిమిషము సద్వినియోగం చెయ్యాలి అని గురువు చెప్పింది విని వర్తమానంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకి పరిష్కారం, ప్రతి పనికి ముందుండే చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు? గురువు ఇచ్చిన జ్ఞానం బుద్ధిలో స్థిరపడింది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మన ముందు ఆ సమస్య వచ్చింది అంటే మనం పరిష్కరించగలిగే శక్తి ఉంటేనే వస్తుంది అని గురువు చెప్పాడు. కాబట్టి ప్రయత్నిద్దాం. ముందు మానవ ప్రయత్నం ఉండాలి, తర్వాత మనం చేసేది త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు దైవం సహకారం వస్తుంది. అందుకే మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు, నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నప్పుడు, ప్రాపంచిక జీవితం అంతా మనసు బుద్ధి ఈ రెండిటితోటి బతికిన ఆత్మస్థితిలోకి రావాలి అంటే గురువు ఏం చెప్పాడు? ప్రవృత్తి మార్గం. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళని ద్వేషించొద్దు, నీకు చేతనైతే సహాయం చెయ్యి, లేకపోతే నీకు శక్తికి మించిందైతే మౌనంగా ఉండు, కానీ విమర్శించకు. మరి సేవ అది కూడా నీ శక్తికి మించింది ఎప్పుడూ చేయలేవు, నువ్వు చేయగలిగింది చెయ్యాలి. మరి సమర్పణ, ఎవరికైనా ఆపదలో ఉంటే కొద్దిగైనా సాయం చెయ్యగలగాలి. త్యాగం, ఆ త్యాగం మీకు ఒకసారి కథ చెప్పాను. ఏమిటి అంటే మహాభారతంలో ఉంటుంది. ధర్మరాజు రాజసూయోగం చేశాక ఆ యజ్ఞకుండంలో ఒక ముంగీస తిరుగుతుందట. దాని సగభాగం బంగారంగా మెరుస్తుందట. అప్పుడు ధర్మరాజు అడిగాడు, ఈ బూడిదలో ఎందుకు పొర్లుతున్నామని. అప్పుడు అది ఒక కథ చెప్పిందంట. నేను ఒక ఊర్లో తిరుగుతున్నప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం, భార్య బిడ్డ తను ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో పస్తున్నారు. కానీ ఆ రోజు వాళ్ళకి కొంచెం బియ్యం చురికేయి అన్నం వండుకునే ముగ్గురు తింటున్న టైంకి ఒక ముష్టివాడు భవతి భిక్షాందేహి అని వస్తే, మరి ఆ రోజుల్లో ఎవరైనా భిక్ష అడిగితే వెయ్యకుండా ఉండేవారు కాదు. తండ్రి చెప్తాడు, మీ ఇద్దరు క్షేమంగా ఉంటే నాకు చాలు, నేను వేస్తాను నా భోజనం వాడికి అంటాడు. కానీ అప్పుడు తండ్రి వెళ్ళిపోతే భార్య ఊరుకోదు కదా, మీరుండండి నేను వెళ్తానంటుంది. మీకిద్దరికి వద్దు నేను వెళ్తానని కొడుకు అనుకుంటూ ముగ్గురు కలిపి వాళ్లకున్న భోజనాన్ని దానం ఇచ్చేశారు. వాళ్ళు ఇస్తున్నప్పుడు కొంచెం మెతుకులు కింద పడ్డాయి. ఆ మెతుకులు తినడం వల్ల నా శరీరం సగం బంగారం అయ్యింది. మరి వాళ్ళు ఇచ్చిన దానం అంత గొప్పది అని నాకు అర్థమైంది. అంటే వాళ్ళు తిరగపోతే చనిపోతామని కూడా తెలుసున్నా దానం ఇచ్చారు కాబట్టి అది గొప్ప త్యాగమై నా శరీరం బంగారం అయ్యింది. మరి ఈరోజు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో ఎన్నో దానాలు ఇచ్చాడట. మరి ఆ యజ్ఞకుండంలో ఉన్న బూడిదలో నేను దొర్లితే మిగతా శరీరం బంగారం అవుతుందేమో అని దొర్లుతున్నాను, కానీ బంగారం కాలేదు. అంటే ఆ బ్రాహ్మణ కుటుంబం చేసిన దానం చాలా గొప్పది, ధర్మరాజు చేసిన దానం కంటే కూడా అన్నాడు. అంటే వాళ్ళు శక్తికి మించి దానం ఇచ్చారు, కానీ మనం శక్తి ఉన్నా దానం ఇవ్వం. మరి అంత గొప్ప మరి పరిస్థితి అక్కడ జరిగింది అంటే భగవంతుడు ఎలా మెచ్చుకున్నాడో ఇచ్చే దానగుణం వల్ల. మరి ఇవన్నీ మనం తెలుసుకుంటే ఒక ఆత్మస్థితికి భగవంతుడు స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన మెచ్చుకున్న పనులు చెయ్యాలి. అందుకే ఏం చెప్పారు మనకు గురువులు? ప్రవృత్తి మార్గంలో ఉంటూ సేవ, సమర్పణ, త్యాగం ఇవన్నీ నీ సహజ గుణాలు అయినప్పుడు నువ్వు ఆత్మస్థితిలో జీవిస్తున్నట్టే. నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికే ఉండాలి అనే ఒక గుణం నీకుంటే ఇంకా నువ్వు బంధాలు ఇరుక్కుపోయి కర్మలు చేస్తున్నట్టే. మరి ఈ విధంగా
గురువు చెప్పిన జ్ఞానం బుద్ధిలో ఇంకించుకుని ఆ విధంగా ప్రవర్తిస్తే గురువు అంటే సామాన్యంగా చెప్పేవాడే కాదండి. ఇది భగవంతుడు మనకి నేర్పడానికే భూమి మీదకి వచ్చిన అవతార పురుషులు వాళ్ళు. మరి వాళ్ళు చెప్పిన మాటలు ఆచరణలో పెట్టుకుంటూ మరి ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మనం ఏ మంచి పని చేసినా మనని అడ్డేస్తుంది బుద్ధి అంటే అది ఇంకా అశుద్ధ బుద్ధేనండి. మంచి పనికి ప్రోత్సహిస్తుంది అంటే అది శుద్ధ బుద్ధి. అదేనండి లెక్క. ఇవ్వడంలో ఉన్న ఆనందం పొందితే శుద్ధ బుద్ధి అయినట్టే. నాకెందుకులే, నేను ఇవ్వకపోతే నష్టం ఏంటి, ఇంకా ఇచ్చేవాళ్ళు బోడు మంది ఉన్నారు అనుకుంటూ ఆగిపోతే అశుద్ధ బుద్ధి. అశుద్ధ బుద్ధి ఉన్ననాడు ఆత్మసాక్షాత్కారం కలగదండి. శుద్ధ బుద్ధి అయినప్పుడు మనము ఈ సేవ, ప్రేమ, త్యాగం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవి ముందు తొలి మెట్లు అండి, మొదటి మెట్టు, చివరి మెట్లు కాదండి. మనం ఆత్మసాక్షాత్కారానికి ఎదగాలి అంటే మొదటి మెట్టు సేవ, అందరినీ ప్రేమించడం. సర్వజీవుల ప్రేమే సర్వేశ్వరుడి ప్రేమ అంటారు సాయిబాబా. నువ్వు ముందు జీవుల్ని ప్రేమించు, తర్వాత సర్వేశ్వరుడిని ప్రేమిద్దు. కానీ ఎందుకంటే సర్వేశ్వరుడిని అందరూ ప్రేమిస్తారు, మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు కదా అని ప్రేమించడం కాదు. అన్ని జీవుల యొక్క ప్రతిరూపమే సర్వేశ్వరుడు. మరి చెప్పాడు కదా భగవద్గీతలో, అన్ని జీవులలోని నేనున్నానని. భగవంతుణ్ణి ప్రేమించడం, పూజించడం అంటే ఇదేనండి. సర్వజీవుల్ని మనం ప్రేమించగలిగితే సర్వేశ్వరుణ్ణి ప్రేమించినట్లే. ఆయన చెప్పిందే అది గీతలో. మరి అలాగే ప్రేమించడం, వాటి సహాయం చేయడం, లేదు మనకున్నది ఎవరికైనా అవసరమైతే కొంతైనా ఇవ్వగలగడం, ఇట్లాంటి భావాలు వస్తున్నాయి మనకి అంటే జ్ఞానం, గురువు ఇచ్చిన జ్ఞానం వృధా అవ్వలేదు, నా బుద్ధిలో ఇంకింది కాబట్టి నా ప్రవర్తనలో మార్పు వచ్చింది అని మనం అనుకోవాలి. అనుకుంటే మనం ఇంకా ఆత్మకి దగ్గర అవుతూ ఉంటాం. మన బాహ్య ప్రవర్తనేనండి అంతరంలో ఆత్మ దర్శనం కలగడానికి కారణమవుతుంది. ఇది పరీక్ష. భగవంతుడు మనకు పెట్టిన పరీక్ష ఏంటంటే మన ఎదురుగుండా అవసరం ఉన్న వాళ్ళని నిలబెడతాడట. అప్పుడు మనం ఇవ్వగలిగితే మనం బుద్ధి శుద్ధ బుద్ధి అయినట్టు ఆయనకు నిర్ణయం తెలుస్తుందటండి. మరి ఆ విధంగా మన ప్రవర్తన మార్చుకున్న రోజుని ఆత్మకి దగ్గరే ఆత్మ దర్శనం పొందడానికి వీలవుతుంది. ప్రతి నిమిషము ఆత్మను అనుకున్నా ఆత్మలా ప్రవర్తించకపోతే అనుకోవడం వేస్ట్ అవుతుంది. మన బుద్ధిని శుద్ధ బుద్ధిగా మార్చుకుంటే మనం ఆత్మకి దగ్గర అవుతాం. పరాయి వాళ్ళది పరిగ్రహించకూడదు. నేను నా ఎదురుగుండా కనబడిన వాళ్ళకి నా అవసరం ఉన్నంత మేర నేను సహాయం చెయ్యాలి. ఇట్లాంటి మంచి లక్షణాలు మనం అలవాటు చేసుకుంటే మన బుద్ధి శుద్ధ బుద్ధిగా మారినట్లే. లేదు ఇంకా అశుద్ధ బుద్ధిగా ఉన్నట్టే. నాకెందుకులే అని నువ్వు పక్కకి తప్పుకున్నావా, ఇంకా నీ బుద్ధి శుద్ధ బుద్ధి రాలేదు. విశ్వం నుంచి నువ్వు ఎన్నో తీసుకుంటున్నావు, కానీ విశ్వేశ్వరుడికి నచ్చినట్టు నువ్వు ఉండాలి కదా. విశ్వేశ్వరుడికి నచ్చినట్టు ఉండడం అంటే సర్వజీవుల మీద ప్రేమే సర్వేశ్వరుడి మీద ప్రేమ ఉన్నట్టు అని నువ్వు గ్రహించిన రోజున ఎవరికి ఏ సహాయం కావాలన్నా నువ్వు చెయ్యగలుగుతావు. నాకెందుకులే అన్నావు అంటే వింటున్నావు కానీ ఆచరణలో పెట్టుకున్నట్లు కాదు. నీ ఆచరణే భగవంతుడికి ముఖ్యం. అందుకే ఆచరణలో ఎలా ఉన్నాను అని మనకి మనం గ్రహించుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మన బుద్ధి శుద్ధత్వంలోకి వెళ్తుంది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.